హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు లావణ్య క్రియేషన్స్. ఇవాళ అయితే నేను ఒక మంచి బ్రేక్ఫాస్ట్ చూపిస్తానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీనికి కాంబినేషన్గా టొమాటో చట్నీ ఇలా ప్రిపేర్ చేసుకోండి, అద్దిరిపోతుంది అసలు. మార్నింగ్ లేస్తూనే హడావిడి లేకోకుండా చాలా సింపుల్గా టేస్టీగా హెల్తీగా ఇలా బ్రేక్ఫాస్ట్ చేసేసుకోండి. పిల్లలు పెద్దలు అందరూ కూడా ఎంజాయ్ చేసేయచ్చు. పప్పు నానబెట్టే పని లేదు, పిండి రుబ్బే పని లేదు, పులియబెట్టాల్సిన పని లేదండి. మార్నింగ్ లేసాక అప్పటికప్పుడు అనుకోకుండా కూడా ఈ బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు అనమాట. బందోసలు నిజంగా చాలా సాఫ్ట్గా ఎంత బాగుంటాయో అసలు. ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఈ చట్నీ కూడా అస్సలు మిస్ అవ్వద్దండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి 1 కప్పు బొంబాయి రవ్వ యాడ్ చేసుకోవాలి. అదే కప్పు తోటి 1 కప్పు ఓట్స్ అండి. ఏ ఓట్స్ అయినా పర్వాలేదు, ఇందులో చాలా రకాలు వస్తాయి కదా. ఇవైతే నార్మల్ ఓట్సే. ఇవి కూడా 1 కప్ తీసుకోవాలి. వెయిట్ లాస్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది కదా. మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇలా ఓట్స్తో తీసుకోండి, చాలా మంచిది. ఇప్పుడు ఫస్ట్ దీన్ని మెత్తటి పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకుందాము. చూసారా, ఇలా బాగా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 కప్పు దాకా పెరుగు వేసేసుకుందాం. అలాగే ఒక 1/2 కప్పు వరకు వాటర్ వేసేసుకొని మెత్తటి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకుందాం. అవసరమైతే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. చూసారండి, ఇలా బాగా మెత్తగా ఉంది. ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసేసుకుందాం. ఒక బౌల్లోకి వేసేసుకుందాం. ఇలా కొంచెం చిక్కగానే వేసుకోండి, మరీ లూజ్గా ఉందనుకో మనకి వేసే కష్టం అయిపోతుంది. చిక్కగా ఉంటే మళ్ళీ కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు కదా. లోట్కి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసేసుకుందాము. మిక్సీ జార్లోకి కొద్దిగా వాటర్ వేసేసి ఇలా కలిపేసుకొని ఇందులోకి తగినంత యాడ్ చేసేసుకుందాం. మరీ లూజ్గా ఉండకూడదు, మరీ చిక్కగా ఉండకూడదు, మీడియం కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇలా కలుపుకుంటూ వాటర్ అడ్జస్ట్ చేసుకోండి. చూసారండి, కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలన్నమాట. ఇలా జారులాగా ఉండాలి, మరీ లూజ్గా ఉండకూడదు. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని సైడ్కి పెట్టేసుకుందాం. స్టవ్ వెలిగించి ప్యాన్ కానీ చిన్న కడాయి కానీ పెట్టేసుకొని ఇందులోకి 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ఏమి ఎక్కువ అవసరం లేదు. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి ఫస్ట్ ఎండుమిర్చి యాడ్ చేసుకోండి. మీకు చట్నీకి ఎంత కారం కావాలో దాన్ని బట్టి ఎండుమిర్చి యాడ్ చేసుకోండి. నేనైతే ఒక 10 నుండి 12 దాకా వేసేసాను. ఈ చట్నీ కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది. ఎక్కువ నల్లబడకుండా కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది. కట్ చేసి పెట్టుకున్న 3 టమాటాలు వేసుకున్నాం. ఇలా మిక్స్ చేసేసి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకోండి. మధ్య మధ్యలో మూత కలుపుతూ ఉండాలి. ఇంకా కొంచెం ఉడికితే సరిపోతుంది. టమోటాలు చూసారా, బాగా జ్యూసీగా అయిపోయినాయి, బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇందులో చివరిగా ముందుగా వేయించుకున్నటువంటి ఒక 1/4 కప్పు పల్లీలు యాడ్ చేస్తున్నాను. నేను పొట్టుతో సహా అలాగే వేసుకుంటాను. మీరు టమోటాలు వేయించక ముందైనా వేయించుకోవచ్చు. అలాగే ఒక చిన్న అల్లం ముక్క, అలాగే ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసేసుకొని అలా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఇంకా. ఇప్పుడు దీన్ని చల్లారి పెట్టేసుకొని మిక్సీకి వేసేసుకుందాం. ఆ చట్నీ చల్లారేలోపు ఇక్కడ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యారెట్, అలాగే కొత్తిమీర అన్నీ కూడా సన్నగా తరిగి పెట్టేసుకుందాము. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి 1 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుందాం. ఇలా జీలకర్ర చిటపట్లాడిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అలాగే క్యారెట్ తురుము వేసేసుకొని ఫ్రై చేసుకుందాం. ఫస్ట్ ఇంకా ఇందులోకి వెజ్జీస్ ఏవైనా వేసుకోవచ్చు తెలుసా. క్యాప్సికమ్ వేసుకోవచ్చు, బటానీస్ వేసుకోవచ్చు. నా దగ్గర స్వీట్ కార్న్ ఉన్నాయి, కొద్దిగా స్వీట్ కార్న్ వేస్తున్నాను. ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోండి. జస్ట్ మనకి పచ్చివాసన పోతే చాలన్నమాట. చూడండి, పచ్చివాసన పోయింది కదా, ట్రాన్స్పరెంట్గా అయిపోయాయి ఉల్లిపాయలన్నీ కూడా.
సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. టమాటాలు ఇవన్నీ చల్లారిపోయాయి, మిక్సీ జార్లోకి వేసేసుకున్నాం. ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి. చట్నీస్ ఎన్ని వెరైటీస్ ప్రిపేర్ చేసుకోవచ్చు కదా. ఇందులోకి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాం. గుమ్మలాడే రెడ్ చట్నీ రెడీ అయిపోయింది. బౌల్లోకి వేసేసుకుందాం. ఇది చపాతీలో కూడా చాలా బాగుంటుందండి ఈ చట్నీ. ఇలా గట్టిగా తినాలన్నమాట. అప్పుడు మనకి లూజ్గా కావాలనుకుంటే ఇలా కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకోండి. ఈ బ్రేక్ఫాస్ట్కి ఇలా కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుంది. ఇంకొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాం. మీకు ఎంత లూజ్గా ఉండాలో కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మీరు కావాలంటే దీనికి పోపు పెట్టేసుకోవచ్చు. నాకైతే చట్నీస్కి ఎప్పుడు పోపు పెట్టడం ఇష్టం ఉండదు, ఎందుకంటే మళ్ళీ దానికి ఆయిల్ యాడ్ చేసుకోవాలి కదా. లెస్ ఆయిల్తో తినడమే హెల్త్కి మంచిది కాబట్టి నేనైతే ఎప్పుడు ఇలాగే తీసుకుంటాను. ఇది సైడ్కి పెట్టేసుకొని బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుందాం. మనం ముందుగా నానబెట్టుకున్న పిండి నానిపోయింది చూసారా. ఇప్పుడు ఇందులోకి ఫ్రై చేసుకున్న వెజ్జీస్ అన్నీ వేసుకుందాం. ఇవి ఇలా కొద్దిగా చల్లారిన తర్వాత వేసేసుకోండి. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసేసుకుందాం. చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. ఎప్పుడైనా ఇంట్లో మనకి దోశ పిండి, ఇడ్లీ పిండి ఇలాంటివి ఏవీ లేనప్పుడు అప్పటికప్పుడు ఇలా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది తెలుసా. పిల్లలు కూడా ఏంటి డిఫరెంట్గా ఉన్నాయని చెప్పేసి బాగా ఇష్టంగా తింటారండి. ఇలా బన్ దోశ అంటూ ఉంటాం కదా. స్టవ్ వెలిగించి ఇలా గుంతగా ఉన్న ప్యాన్ పెట్టేసుకోండి. మనం పోపు వేసుకుంటాం కదా. ఇలా బన్ దోశకి ఇలా గుంతగా ఉన్నది పెట్టేసుకుంటే ఏమవుతుందంటే మనకి ఇలా రౌండ్గా బన్నులాగా వస్తుందన్నమాట. ఇలా వెడల్పుగా వేసేసుకుంటే అది బన్ దోశ అవ్వదు కదా, అప్పుడు బన్నులాగా అనిపించదు కదండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసేసుకోండి. వేసేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి పిండిని వేసేసుకోవాలి. ఒక్క గరిటె వేసుకుంటే సరిపోతుంది. ఇలా అంతా ఒకే చోట గుంతలా పడుతుంది కాబట్టి బన్లాగా వస్తుంది అనమాట. అందుకే బన్ దోశ అంటారు. ఇలా వేసుకున్న తర్వాత పైన కొద్దిగా ఆయిల్ వేసేసుకోండి, లైట్గా అంతే. అలా వేసేసుకొని ఏదైనా ప్లేట్ మూసుకుంటే పైన అంతా మనకి బాగా ఉడుకుతుంది. ఇలా కొద్దిగా ఫ్రై అయితే మనకి కనిపిస్తుంది రండి, పైన కలర్ అంతా చేంజ్ అయిపోయింది. ఎడ్జెస్ కూడా కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్ లాగా వచ్చింది కదా. ఇప్పుడు రెండో వైపుకు టర్న్ చేసుకుందాం. ఇలా ఫోర్క్ కానీ స్పూన్ కానీ తీసేసుకొని ఫస్ట్ ఇలా ఎడ్జెస్ లూజ్ చేసేసుకొని టర్న్ చేసేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. చూసారా ఎంత బాగుంది కదా. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి, లోపల పిండి అంతా బాగా కుక్ అవుతుంది. ఎంత బాగా ఉబ్బించడండి. ఇలా రెండు వైపులా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే మనకి లోపల చక్కగా కుక్ అయిపోతుంది. చూసారా ఎంత ఈజీగా వచ్చేస్తుంది. అంతే, సూపర్ టేస్టీగా హెల్తీగా బన్ దోశ రెడీ. మిగతావన్నీ కూడా ఇదే ప్రాసెస్లోనే చేసుకోండి. ఏమంటే కొంచెం లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి, మనకి చక్కగా కుక్ అవుతాయి లోపల. ఇలా ఒక గరిటె ఫుల్ వేసేసుకుంటే చాలండి, మరి ఎక్కువగా ఏం అవసరం లేదు. ఇలా మూత మూయడం వల్ల లోపల బాగా కుక్ అవుతుంది. అంతే అండి, చాలా సింపుల్గా ఈజీగా బన్ దోశలన్నీ కూడా ఇలాగే ప్రిపేర్ చేసేసుకోవడమే. అంతే అండి, మిగతా ప్రాసెస్లో అన్నీ కూడా ఇలా ప్రిపేర్ చేసేసుకోవడమే. ఎంత బాగున్నాయి కదా. చూసారా ఎంత సింపుల్గా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటాయి. ఇందులో మనం ఓట్స్తో ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకు కూడా హెల్త్కి మంచిదండి. మన టేస్టీ టొమాటో చట్నీ రెడీ. చూసారా ఎంతో సింపుల్గా హెల్దీగా బన్ దోశ ఇలా ప్రిపేర్ చేసుకోండి. ఒక్కసారి టేస్ట్ చేయండి, అప్పుడు మీరే చెప్తారు ఎలా ఉందని చెప్పేసి.
దీనికి కాంబినేషన్గా చట్నీ కూడా సూపర్గా ఉంటుంది తెలుసా. అసలు టిఫిన్స్లోకి చట్నీస్ అయితే ఎన్ని రకాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చు కదండి. ఆ రకాలు కూడా చట్నీలు చూపించాను కదా. ఈ చట్నీస్ అన్నీ ట్రై చేయండి, నిజంగా చాలా బాగుంటాయి. ఏ కాంబినేషన్ దేంట్లోకి బాగుంటుంది అనేది మీరే డిసైడ్ చేసుకోవచ్చు. అప్పుడు నిజంగా ఈ కాంబినేషన్లోకి ఈ చట్నీ మాత్రం కంపల్సరీగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మరి నచ్చిందా మీకు కూడా? మార్నింగ్ హడావిడి లేకుండా సింపుల్గా ఇలా బ్రేక్ఫాస్ట్ చేసుకుంటే హెల్తీగా అందరూ ఇంటిల్లి పది తినచ్చు కదా. బందోసులు కూడా చూసారా ఎంత బాగున్నాయి కదా, చక్కగా ఫ్రై అయ్యి స్పాంజీగా. చూసారా ఎంత మెత్తగా ఉన్నాయి కదా. లోపల కూడా చక్కగా ఫ్రై అయిపోయి వెజ్జీస్ అన్నీ సూపర్ టేస్టీగా ఉంటుంది. అసలు ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ లేదా డిన్నర్ కూడా తీసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. చట్నీ అయితే కంపల్సరీగా మీరు ట్రై చేయాల్సిందే. మరి నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తుండండి. వీడియో హైప్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇలాంటి మంచి రెసిపీస్ చూడాలంటే మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.